వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మేకల లక్ష్మి రాజకీయ నేపథ్యంతో పాటు గేయ రచనలు, సింగింగ్ కూడా ఆమె ప్రారంభించారు. అయితే మధిర నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మహిళా నాయకురాలుగా పేరు ఉంది. అనేక మంది కేంద్ర రాష్ట్ర నాయకుల ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. 18 ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానం కూడా ఉంది. ఇటీవల కాలంలోనే తాను గేయ రచయితగా మారడంతో పాటు రాసిన పాటలను కూడా తనే స్వరంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మేకల లక్ష్మిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ అండి. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పనిచేశారు. అనేక మంది ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ రాజకీయ నేపథ్యంలోనే పాటలు రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం బాగా ఇష్టం అండి. తర్వాత ఎప్పుడైనా ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉంటే మా వారు అనేవారు, నీకు పాటలు పిచ్చి, సినిమా పిచ్చి అనేవారు. వారి ప్రోత్సాహం లేకుండా నేనేమి చేయనండి. ఇప్పుడు పొలిటికల్గా వెళ్ళాలనుకున్నా నా భార్య ఎదగాలి, చెయ్యాలి అనే సంతోషం ఆయనలో ఉండేది. ఈ మధ్యకాలంలో ఏదో ఇక పాలిటిక్స్ మనది లేదు కదా, 10 ఇయర్స్ మనది కాంగ్రెస్ పార్టీ వెనకబడేసరికి ఏదో ఒకటి పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నా. అట్లా ఎందుకు పాడటం, నువ్వు మీడియా వాళ్ళకి పంపించచ్చు కదా, పాటలు రాయటం కూడా నీకు వచ్చు కదా లక్ష్మి అని మా హస్బెండ్ చెప్పారు. అవి ఎందుకు లేండి మనకని నేను చెప్పాను. ఎందుకు చేయకూడదు, నువ్వు వీడియో చేసి పంపించు, అది నచ్చితే ఎవరైనా నీకు లైక్ చేస్తారు, నచ్చకపోతే ఊరుకుంటారు అని మా హస్బెండ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఈ పాటలు రాయటం పాడటం నేను మొదలుపెట్టానండి. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు? అందులో జానపద గేయాలన్నీ, సినిమా పక్కిలో ఉన్న పాటలు ఎన్ని ఉన్నాయి? నేను రాసిన పాటల్లో జానపద గేయాలు మరి అవి సినిమాకి పనికొచ్చే పాటలు నాకైతే తెలియదు సార్. రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక 40 పాటల వరకు రాశాను సార్ నేను. అంటే ప్రధానంగా ఇప్పుడు మీకు అంటే ఈ పాటలు రాసే టైంలో అంటే ఎలాంటి సందర్భాన్ని ఉద్దేశించి మీరు ఆ పాటలు రాస్తుంటారు, లేదా ఏదైనా లొకేషన్కి వెళ్ళి పాటలు రాసే ప్రయత్నం చేస్తుంటారు? లొకేషన్కి ఏమి వెళ్ళలేదండి. పని చేసేటప్పుడు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి, పలపం దగ్గరకు పెట్టుకొని దాని మీద ఆ వాక్యం రాయటం. అట్లా పొద్దుగుకేసరికి ఒక వరుస 2 వరుసలు అలా ఫిలప్ చేసుకుంటాను. నైట్ టైం నా భర్త నా కొడుకు పండుకున్న తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసుకొని, అప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది కదా, అప్పుడు మొదలు పెట్టుకొని ఆ రోజు పూర్తి చేస్తానండి తెల్లారేసరికి పాట. లేకపోతే 2 రోజులు టైం పడుతుంది. ఇంకా మీరు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాటలు 2 పాటలు. మొక్కజొన్న తోట కాడ రంగయ్య మామ, మా ఇంటికి ఎప్పుడు వస్తావు రంగయ్య మామ. మొక్కజొన్న తోట కాడ రంగయ్య మామ, మా ఇంటికి ఎప్పుడు వస్తావు రంగయ్య మామ. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు మంగమ్మ, ఓ వగల మారి మంగమ్మ. కళ్ళు ముంత తెస్తాను, కోడి పులుసు చేస్తాను, ఉప్పు చేప ఏపుతాను, చిట్టి గారెలేస్తాను, మిఠాయి పాను చుట్టిస్తా రంగయ్య మామ. అంతేనా మంగమ్మ, చాలే నీ వేషాలు వెళ్ళవమ్మ. మొక్కజొన్న తోట కాడ రంగయ్య మామ, మా ఇంటికి ఎప్పుడు వస్తావు రంగయ్య మామ. ఉల్లిపొర చీర గడత, శనగ పూల రేక వేస్తా, సన్నజాజి పూలు పెడతా, పట్టె మంచమేస్తాను రంగయ్య మామ. అంతేనా మంగమ్మ, చాలే నీ వేషాలు వెళ్ళవమ్మ. మొక్కజొన్న తోట కాడ రంగయ్య మామ, మా ఇంటికి ఎప్పుడు వస్తావు రంగయ్య మామ. చిరు అన్న అంగి తెస్తా, పవన్ తమ్ముడు పంచె తెస్తా, ఎన్టీఆర్ అన్న రికార్డేస్తా రంగయ్య మామ. నువ్వు ఒక్క రాత్రి ఉండిపో రంగయ్య మామ, నువ్వు ఒక్క రాత్రి ఉండిపో రంగయ్య మామ. ఒక్క రాత్రి ఏమిటే మంగమ్మ, నే 3 రాత్రులుంటానే మంగమ్మ. నీ మొగుడునైపోతానే మంగమ్మ. 3 రాత్రులేమిటయ్య రంగయ్య మామ, నేను 7 అడుగులు వేస్తాను రంగయ్య మామ. నీ ఆలినైపోతాను రంగయ్య మామ. ఆహా ఓహో. తర్వాత అంటే ఈ పాట రాసే ముందు
ఆ సన్నివేశాన్ని మీరు మదిలో ముందు ఫ్రేమ్ చేసుకుంటారా, లేకపోతే ఇంకేదైనా ఊహించుకొని పాట రాస్తుంటారా? ఊహించుకుంటాం అనేది లేదండి. మామూలుగా అప్పుడు మా అమ్మ వాళ్ళకి బాగా పొలాలు ఉండేవి. మా నాన్నగారు అన్నం టైంలో నన్ను చేనుకు పంపించేవారు. అట్లా అట్లా అప్పుడు కూడా నేను చిన్నప్పుడు నా మ్యారేజీ కాకతలికి కూడా పాటలు రాయటం నాకు బాగా ఇష్టం అండి. కాకపోతే మా నాన్నగారు ఒప్పుకునేవాడు కాదు. ఆడపిల్లవి నీకెందుకమ్మా ఇవన్నీ, ఎక్కువ చదువుకోకూడదు, ఆడపిల్లలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, బాగా చదువుకున్నాం అనుకో మేము చదువుకున్న భర్తను తీసుకురావాలి అని మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్నగారు అంటే మాకు చాలా భయం అండి. అసలు బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఇంక అట్లా నేను మానేశాను, రాయటం మానేశాను. కాకపోతే పాటలు అంటే ప్రాణం అండి. ఏ పాటకైనా నేను ప్రాముఖ్యత ఇస్తాను. చాలా ఇష్టం అండి పాటలంటే. సినిమాలన్నా పాటలన్నా, ఇప్పుడు సినిమాలు కాదండి, పాత సినిమాలు బాగా చూసేదాన్ని, పాత పాటలు బాగా పాడతాను. ఈ సినిమాల ప్రభావం నేపథ్యంలోనే పాటలు రాయాలనే ఆలోచన వచ్చింది మీకు? అవును సార్, అవునండి. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఆంధ్రాలో పుట్టానండి. అప్పుడు 3rd క్లాస్ వరకు ఆంధ్రాలో చదువుకున్నాను. అప్పుడు టీచర్ మా మేడం మాణిక్యమ్మ గారు, ఆమె చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా నాకు ఇచ్చేది. ఈ అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుంది, పాటలు అంటే అప్పుడు చిన్నతనంలో మంచిగా పాటలు పాడొద్దని మాణిక్యమ్మ గారు, నేను చదువుకుంది కూడా ఆర్చిఎం చర్చి స్కూల్లో చదువుకున్నానండి, జగ్గయ్యపేటలో. చిన్న చిన్న ప్రోగ్రామ్స్లు కూడా ఆమెగారు నా చేత చేయించేది. ఇంకా లేటెస్ట్ పాట ఏదంటే పాడండి. చినుకులు చిందేస్తుంటే చీరంతా తడిచిపోయే, చలిగాలికి పైట జారి పిలగాడే నన్ను చూస్తే. చినుకుల్లో చిందేస్తుంటే చీరంతా తడిచిపోయే, చలిగాలికి పైట జారి పిలగాడే నన్ను చూస్తే. సిగ్గవుతుందోయ్ బాబు గుబులవుతుందోయ్ నాకు, సిగ్గవుతుందోయ్ బాబు గుబులవుతుందోయ్ నాకు. సిగ్గెందుకు పిల్లదానా నీ పక్కన నేనే ఉంటే, సిగ్గెందుకు పిల్లదానా నీ పక్కన నేనే ఉంటే. వానేమో ముంచుకొచ్చే ఒళ్ళంతా బరువైపోయే, భయమెందుకు పిల్లదానా మనమే వాటేసుకుంటే. చినుకుల్లో చిందేస్తుంటే చీరంతా తడిచిపోయే, చలిగాలికి పైట జారి పిలగాడే నన్ను చూస్తే. మేఘాలు కమ్ముకొచ్చి మనకే ముసుకేస్తూ ఉంటే, గొడుగైనా లేకపోయే ఎట్లాగో పిల్లగాడా. నేనే గొడుగైపోతే భయమెందుకు పిల్లదానా, వరదేమో ఒడ్డెక్కింది ఏం చేద్దాం పిల్లగాడా. నాకు ఈ తొచ్చు పిల్ల నువ్వే నా ఈ పెక్కు మల్లా, అయ్ బాబోయ్ ఎంతెంతో బాగుంది, బాగుందా పిల్లదానా ఇంకెంతో బాగుంది. లా 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 ఆహాహాహాహా. అంటే ఈ పాటలు రాసేటప్పుడు అంటే ఏ తరహాలు ఉండాలి, ఎలా ఉండాలనే ఒక ఆలోచన కోసం ఏమైనా పాత పాటలు చూడటం కానీ వినటం కానీ చేస్తుంటారా? లేదండి, ఈ పాట రాయాలి ఇవాళ అనుకుంటే ఆ పాట రాసేస్తా. ఏ పాట అండి? మామూలుగా జేబుల దొంగలో పాట. అట్లా ఆ పాట రాసినప్పుడు ఆ పాట చదవటం. మళ్ళీ ఒకవేళ పడుకున్నప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ పలక బలపం నా దగ్గరే పెట్టుకొని ఆ వచ్చిన ఆలోచన ప్రకారం ఆ పలక మీద రాసుకుంటా. తర్వాత పుస్తకంలో యాడ్ చేసుకుంటా సార్. ఎప్పుడు ఉంది ఆకు మీద ఆకు పెట్టి ఆకులోన సున్నం పెట్టి, ఆకు మీద ఆకు పెట్టి ఆకులోన సున్నం పెట్టి, చిలక జుట్టి నోటికిస్తే చిన్నయ్యో, ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో, ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో. మామిడంచు చీరగట్టి మల్లెపూల చెండు పెట్టి, మామిడంచు చీరగట్టి మల్లెపూల చెండు పెట్టి, చిలక జుట్టి చేతికిస్తే చిన్నమ్మో, నీ బుగ్గ మీద గండు పడినే సీతమ్మో, బుగ్గ మీద గండు పడినే సీతమ్మో. అంటే జనరల్గా సాహిత్యం తెలిసి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ పాటలు రాస్తూ ఉంటారు. అంటే నా హై స్కూల్ స్థాయి ఎడ్యుకేషన్ ఉన్న మీరు ఈ సాహిత్య అనుభవం లేకుండా కూడా ఇలా ఎలా పాటలు రాయగలుగుతున్నారు? అది భగవంతుడి దయ సార్. నేను నమ్ముకున్న ఆ శివయ్య తండ్రి, ఆ కృష్ణయ్య తండ్రి నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ పాటలు రాసుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. మరో పాట పాడండి. మరో పాట.
చింత చెట్టెక్కి చిగురు కోస్తుంటే చింతపూలు చల్లనే పోకిరి, నా ఒళ్ళంతా చెదరే పోకిరి. చింత చెట్టెక్కి చిగురు కోస్తుంటే చింతపూలు జల్లనే పోకిరి, నా ఒళ్ళంతా చెదరే పోకిరి. చెట్టు దిగి రావే భామా, నీ చీదరంతా వదిలిస్తలేమ్మా. పోవోయ్ పోవోయ్ పోకిరి, నన్నొదిలి వెళ్ళవోయ్ కిరికిరి. నిన్నెట్ల వదిలేది బామా, నీ అందాల్ని దోసేస్తలేమ్మా. ఒళ్ళేలాగా ఉందిరా పోకిరి, నన్నొదిలి వెళ్ళరా కిరికిరి. నిన్నెట్ల వదిలేది బామా, నీ అందాల్ని దోసేస్తలేమ్మా. నీ అందాల్ని దోసేస్తలేమ్మా. నీ ఒళ్ళే మొయ్యారంగ బామా, నీ మనసే మొయ్యన పూసలేమ్మా. పోవోయ్ పోవోయ్ పోకిరి, నన్నొదిలి వెళ్ళవోయ్ కిరికిరి. ఇదిగిదిగిదిగో బామా, నీ మెడలో తాళి నవ్వుతా, నొదుటే మొక్కుంక నవ్వుతా, జడలో నమ్మల్లే నవ్వుతా, కాలుకి మెట్టి నవ్వుతా బామా. అరెరెరెరెరెరెరె హై, ఈ మాటలు నిజమైతే పోకిరి, నీతో జత కడతా హాయ్ హాయ్ హాయ్. ఈ మాటలు నిజమైతే పోకిరి, నీతో జత కడతా హాయ్ హాయ్ హాయ్. చింత చెట్టెక్కి చిగురు కోస్తుంటే చింతపూలు చల్లనే పోకిరి, నా ఒళ్ళంతా చిదరే పోకిరి, నా ఒళ్ళంతా చిదరే పోకిరి. జనరల్గా పాటలు రాసే టైం అంటే ప్రశాంతత ఉండాలంటారు. అంటే దాని తర్వాత ఏ తరహా పాటలు రాయాలనే ఆలోచన మీకు రావటం, దాని ప్రకారంగానే మీరు సాంగ్స్ ప్రిపేర్ చేస్తుంటారా, లేకపోతే యాక్సిడెంటల్గా మీకు ఆలోచన వచ్చిందాన్ని పేపర్ మీద పెడుతుంటారా? నాకు ఆలోచన వచ్చిన ప్రకారం రాస్తుంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎక్కువగా డీజీ పాటలు ఎక్కువ కోరుకుంటుంటారు కదా. ఏంటో నా పాటలు సినిమాలోకి వెళ్ళాలి అదేని కాదు, ఏమో ఇది పాడితే జనం నచ్చుతారేమో అని అట్లా ఆలోచన వస్తుంటుంది. మనం పల్లవి రాసేవరకు శరణం దిగుతుంటుంది సార్. ఇక శరణాన్ని రాసుకుంటూ వస్తాను అనమాట. చిలకమ్మ చిలకమ్మ నీ మనసే ఎవ్వరికమ్మా, నీ వంక చూస్తుంటే పొద్దు వాలిపోతుందమ్మా. ఏనాడో ఈ జన్మ నీకే రుణం ఉందమ్మా, ఇంకెన్ని జన్మలకైనా నీ కోసం చూస్తూ ఉంటా. చిలకమ్మ చిలకమ్మ నీ మనసే ఎవ్వరికమ్మా, నీ వంక చూస్తుంటే పొద్దు వాలిపోతుందమ్మా. వసంత కోకిల కూకు పాడే, నా మనసేమో వీణలు మ్రోగే. చెలికాడేమో సరసకు చేరే, చెలికాడేమో సరసకు చేరే. వసంత కోకిల సందడి చేసే, వసంత కోకిల సందడి చేసే. నాయుడోళ్ళింటికాడ పాలు పోయనే పోతే నా పైట కొంగులాగి ఆడే నాయుడు, నా పరువాలు చూసాడే నాయుడు. నాయుడోళ్ళింటికాడ పాలు పోయనే పోతే నా పైట కొంగులాగి ఆడే నాయుడు, నా పరువాలు చూసాడే నాయుడు. వాడి బుద్ధి బయట పెట్టినాడే నాయుడు, నన్ను బొంగరంలో తిప్పినాడే నాయుడు. ఆ బుగ్గల్ని పట్టినాడే, జున్ను ముక్క అన్నాడే, పెదవుల్ని తాకినాడే, పాల మీగడన్నాడే, నడుముని పట్టినాడే, సల్లకవ్వమన్నాడే, నా జబ్బల్ని బట్టాడే, సొమ్మసిల్లి పడ్డాడే నాయుడు. అబ్బబ్బబ్బబ్బబ్బ నాయుడు. నాయుడోళ్ళింటికాడ ఆహా, నాయుడోళ్ళింటికాడ ఓహో, నాయుడోళ్ళింటికాడ పాలు పోయినే పోతే నా పైట కొంగులాగే ఆడే నాయుడు, నా పరువాలు చూసాడే నాయుడు. చెయ్యి బట్టి లాగాడే, మీద మీద పడ్డాడే, ముద్దులేనే పెట్టినాడే, నువ్వు నాకు సొంతమన్నాడే నాయుడు, నువ్వు నాకు సొంతమన్నాడే నాయుడు, నువ్వు నాకు సొంతమన్నాడే నాయుడు. ముత్తాతలాస్తులన్నీ లెక్కలెన్నో చెప్పినాడే, పట్టు చీరలన్నీ తీసి సుట్టి సుట్టి పెట్టినాడే, బంగారు నగలన్నీ మెడలో నయ్యేసినాడే నాయుడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నాయుడు. నాయుడోళ్ళింటికాడ ఆహా, నాయుడోళ్ళింటికాడ ఓహో. జనరల్గా మీ పాటలు ఎంతకాలం నుంచి రాస్తున్నారు అంటే ఇప్పుడు 40 పాటలు రాసామంటున్నారు. ఇందులో దాదాపుగా మీరు రాయటమే కాకుండా వాటిని పాడుతున్నారు కూడా. అంటే స్టార్టింగ్కి ఇప్పటికీ తేడా ఏముంది? స్టార్టింగ్కి ఇప్పటికి తేడా ఏం లేదు సార్. నేను పాటలు రాస్తున్నా కానీ అవి ప్రిపేర్ అవ్వట్లా. రాసి ఒకసారి చూసుకొని ఆ బుక్ అక్కడ పెట్టుకొని ఎక్కువగా సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. జనరల్గా మీ రాజకీయ ప్రస్థానం 18 ఏళ్ల పాటు కొనసాగింది. అంటే ఈ రాష్ట్ర స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఎవరితో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి? మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? ఏ ఇబ్బంది ఎక్కడా నింపడలేదండి. నాకు మంచిగానే మా మహిళా కాంగ్రెస్ తరపు కానీ, ఇటు మా బట్టి గారి తరపు కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు సార్. ఈ 18 సంవత్సరాలు కూడా నేను ప్రోగ్రాంలు చేస్తున్నా, మంచిగానే జరిగింది. మా బట్టి అన్నగారు కూడా చాలా మెచ్చుకునేవారు. ఈ అమ్మాయి మంచి వర్కరు, బాగా చూసుకోవాలి అని ఏరే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేవారు. రేణుకా చౌదరి గారికి ఏంటి, మరి మజీర్ సుల్తాన్ గారికి ఏంటి, సంబాన్ చంద్రశేఖర్ గారికి ఏంటి, నా ముందే చెప్పారు బట్టి అన్నగారు, మా అమ్మాయి మంచి వర్కరు, మంచిగా చేస్తుంది అని. ఏనాడు ఈ 18 సంవత్సరాల్లో బట్టి గారు నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు. ఒక సొంత అన్నలాగే చూసుకున్నారు. మేడం గారు కూడా నన్ను సొంత వదినలాగే చూసుకున్నారు. ఎక్కడి దాకా ఎందుకండి, మా నాయన గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఏంటి లక్ష్మి హడావుడి పడుతున్నావు అంటే, అమ్మ ఇట్లా మా వారికి ఇట్లా పెరాలసిస్ వచ్చింది, మాట కూడా తేడా వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నా అంటే, ముందు అర్జెంటుగా తీసుకెళ్ళు, హైదరాబాద్ అయితే నేను సహాయం చేసేదాన్ని, అసలు అక్కడ అడ్మిట్ చేయి, హైదరాబాద్లో అన్నీ నేను చూసుకుంటానని మేడం గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక మేము ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత బట్టి గారు పెద్ద బాబు వచ్చారు, అన్నయ్య గారు పెద్ద బాబు వచ్చి చూశారు మా వారిని. ఉన్న కాలంలో రాజకీయంగా కానీ, ఇటు గేయ రచయితగా కానీ, సింగర్గా కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఐటీఎం తరపున ఆకాంక్షిస్తున్నాం. సెలవు మేడం, నమస్తే.